చేస్తున్నాం. హలో, హాయ్. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరూ మీడియా ఫ్రెండ్స్ అంటారు కానీ నిజంగానే నాకు మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి నేను నిజంగానే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం కంగారు వచ్చేస్తుంది సార్. సో పిలవగానే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న ఆయన ఫిలిం రిలీజ్ ఇంకొక 1 వీక్లో ఉన్నా కూడా వచ్చిన సత్యదేవ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ వాసు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ అన్న, ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోయపాటి సార్ వెళ్ళిపోయారు. ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉండే ఆయనకి. సో నెక్స్ట్ 2 అవర్స్లో ఏదో మీటింగ్ ఉంది అన్నా కూడా ఆయనకి చెప్పగానే లేదు శరత్ నేను వస్తాను, వచ్చి అక్కడ ఉండి ఆ కాల్ వచ్చిన ఆ మీటింగ్ పుష్ చేసి నేను వచ్చి టీం అందరినీ బ్లెస్ చేసి వెళ్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే చాలా గుర్తుకొస్తున్నాయి నాకు. నా 13 ఇయర్స్ జర్నీ. నేను 13 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి ఎలా వచ్చానో కూడా ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ అల్లు అర్జున్ సార్, బన్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. సో నా జర్నీ మీ దగ్గరికి ఒక సోషల్ మీడియాగా వచ్చాను. మీ వెబ్సైట్ హ్యాండిల్ చేస్తూ, సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తూ నెమ్మదిగా అదే జర్నీలో నన్ను పిఆర్ చేశారు, మార్కెటింగ్ చూసుకుంటూ. సో గీత ఆర్ట్స్ ప్రాజెక్ట్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు. సో వాసు సార్ చేసిన ప్రాజెక్ట్స్కే నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఈటీవీ విన్లో చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీతో జర్నీ చేస్తూ కూడా ఆ వర్క్ చేసుకుంటూ కూడా నాకు ఒక ప్రొడ్యూసర్గా నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్. ఈటీవీ అనే ఒక సంస్థలో వచ్చింది, నేను చేసుకుంటాను అనగానే లేదు శరత్ నువ్వు ఒక సోషల్ మీడియా ఎంప్లాయీగా వచ్చావు, బట్ నీ జర్నీ అక్కడితో ఆగిపోకూడదు, ఎప్పుడు కూడా మనిషి గ్రో అవుతూ ఉండాలి అని నువ్వు కంటెంట్ చేయాలి, 100% ఆ కంటెంట్ చెయ్యి అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ ఇస్తూ దాన్ని ఇచ్చినందుకు సార్ హార్ట్ఫెల్ గ్రాటిట్యూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్. సార్ సీన్ అన్న, ఎస్కేన్ అన్న, నేను ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని చెప్పగానే గురు నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే. లేదు నువ్వు ఒకటే అన్నాడు, నీకేం కావాలి, ఏదైనా సపోర్ట్ కావాలా, ఏం కావాలి ఒక్క ఫోన్ చేయి, ఏ యాక్టర్తో అయినా మాట్లాడాలా లేదా ఏమైనా టెక్నీషియన్తో మాట్లాడాలా నాకు ఫోన్ చేయి, నేను అన్నీ చూసుకుంటాను. నాకు ఏ రోజు అన్న వీళ్ళకి ఎంత ఇవ్వచ్చు, ఇది ఎలా చేయొచ్చు అంటే లేదు గురు మేము ఆ ప్రాజెక్ట్ ఇలా చేస్తాం, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి ఎవ్రీ టైం నేను కాల్ చేసినప్పుడు సజెషన్స్ ఇస్తూ సపోర్ట్ చేసినందుకు సినన్న థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు మీకు కూడా నేను చాలాసార్లు చేస్తానే ఉన్నాను, ఏ అవసరం వచ్చినా. ఆయన సమ్మర్ హాలిడేస్ షూట్ ఉన్నా కూడా లేదు నాకు దగ్గరలో ఉంది రిలీజు, నాకు 1 డే మీరు బ్లాక్ చేసుకున్న లొకేషన్ కావాలి అని చెప్పగానే లేదు మాస్టర్ మీరు చేసుకోండి ముందు, మన తర్వాత చూద్దాం, అది ఇంకా టైం ఉందని చాలా చెప్పి నాకు అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ వాసు సార్ థ్యాంక్ యూ. ఇంకెలా అంటే నాకు కొన్నిసార్లు ఈ జర్నీలో కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఏమో అదేం చెప్పాలో తెలియదు, బట్ వచ్చినప్పుడల్లా వెళ్ళి సార్ వాసు సార్ ఇది ఇలా ఉంది సార్ నాకేంటి ఏం చేయాలి అనగానప్పుడల్లా నాన్న బంగారం నువ్వు ఎక్కడున్నా ముందురా గీతాడ్సరా నువ్వు అని చెప్పి నన్ను కూర్చోబెట్టి. అంటే నేను 7 ఇయర్స్ బ్యాక్ నాకు ఎప్పటికీ గుర్తు, శరత్ ఇండస్ట్రీలో వచ్చావు, ఓకే నువ్వు కాకినాడ నుంచి డైరెక్ట్గా ల్యాండ్ అయిపోయావు ఇండస్ట్రీకి, సో నీ జర్నీ నీకు చాలా ఉంటుంది నీకు తెలియదు అని ఆయన కూర్చోబెట్టి ప్రతి విషయం ఇదిగో శరత్ నీకేమైనా ఒకసారి ఏమైనా ఇబ్బంది అనిపించింది నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కన్ఫ్రంట్ చేయడం కాదు, కూర్చో ఆలోచించుకో. నాకు ఇప్పటికీ గుర్తు సార్ గీతాగోవిందం రిలీజ్ అయిన తర్వాత రోజు మీరు నాకు ఆ మాట చెప్పారు ఒక విషయంలో ఏదో అయితే. సో అలాగా ఎవ్రీ టైం ఒక 1 వీక్ బ్యాక్ కూడా కూర్చోబెట్టి నా క్లాస్ స్పీకరు, బట్ క్లాస్ నా గురించే నా మంచి గురించే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వంశీ బ్రో థ్యాంక్ యూ. ఏమన్నా మన ఇద్దరం కష్టాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం అండ్ ఇన్పుట్స్ కూడా నీ దగ్గర నుంచి వచ్చేవి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇద్దరం ఇప్పుడు ప్రొడక్షన్ మళ్ళీ తను కూడా ప్రొడక్షన్ చేస్తున్నాడు కదా సార్. సో ఆ జర్నీ నువ్వు ఏదో అంటే మళ్ళీ ఎటో వెళ్ళిపోద్ది అది. యా అండ్ సాయి గారు, సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందే రేలంగ్ మోయనో పేజ్ ఉంది, ఆ పేజ్లో కంటెంట్ చాలా బాగుంది, సో దాని నుంచి మనం ఏమైనా ఒక మంచి బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ చేద్దామను అనే డిస్కషన్తో స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ నుంచి కూడా ఆయన సపోర్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, థ్యాంక్ యూ. అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సాయి గారే. అండ్ భరణ్ గారు
సో ఇప్పుడు మన కంటెంట్ ఎడిట్లో జరుగుతున్నప్పుడల్లా కూర్చుని లేదు, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ లాస్ట్ ఫ్యూ డేస్లో చాలా హెల్ప్ అయినాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీడే మమ్మల్ని భరిస్తున్న మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే తను క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే ఆబ్వియస్గా ఇన్పుట్స్ ఉంటాయి, తను ఎవ్రీడే సెట్లో వచ్చినాయి. ఇప్పుడు నిన్న నైట్ కూడా మార్నింగ్ 4:30-5 వరకు కూడా మిక్సింగ్లో ఉండి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చుని మొత్తం చేసి ఈరోజు మళ్ళీ పొద్దున్న చూసుకుని అంతా వచ్చాడు. థ్యాంక్ యూ ప్రమదేశ్. అండ్ మా డైరెక్టర్ వినోద్, థ్యాంక్ యూ వినోద్, నన్ను భరించినందుకు. సంవత్సరన్నర నుంచి కొన్నిసార్లు నీ బుర్ర తిన్నాను తెలుసు నాకు, బట్ తను ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించిందండి. నాకేంటంటే ఆ నాస్టాలజియా, వెనక్కి తిరిగి చేసే కాంటెంట్ ఏదైతే ఉందో 90s నాస్టాలజియా నాకు చాలా ఇష్టం. మనం గడిచిపోయిన రోజులు సరదాగా చెప్పుకుందాం అనేది. సో తను చెప్పిన ఐడియా నా ఐడియాస్కి ఎలా అయినా అవ్వడం, తను చేయడం చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ వినోద్. అండ్ యశశ్రీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. సో యశశ్రీ మంచి పెర్ఫార్మర్ అండి, మీరు అందరూ చూస్తే అర్థం అవుద్ది. అండ్ యశశ్రీ గురించి చెప్తుంటే, యశశ్రీ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చింది, నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా 4 minutes తీసుకుంటాను అంతే. యశశ్రీ ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాస్ తను బన్నీ గారు ఫ్యాన్. సో తను పుష్పలో సూసేకి ఒక సాంగ్ చేసింది, నెట్ఫ్లిక్స్తో ఒక కొలాబ్ అయ్యి ఏదో చేస్తే ఆ రీల్ చాలా వైరల్ అయింది. చూసి అదే టైంకి వినోద్, నేను, సాయి గారు, ప్రమదేశ్, భరణ్ అందరూ ఎతుకుతున్నప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుంది, తెలుగు అమ్మాయి వైబ్ ఉంది అని చెప్పి కనెక్ట్ అయ్యి, ఆ అమ్మాయి ఫస్ట్ చెయ్యమ్మా అంటే ఏదేదో మాట్లాడేది. సో మొత్తానికి ఏదో ఒప్పించి మొత్తానికి చేయించాం. సో థ్యాంక్ యూ యశశ్రీ. సో అంటే ఏదో మళ్ళీ చెప్తున్నానని కాదండి, ఈ ప్రాజెక్ట్ నా సపోర్ట్ నాకు బన్నీ సార్ అని చెప్పాను కదా, బన్నీ గారు, ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్గా ఈ ప్రాజెక్ట్తో లాంచ్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్ అనే తను బన్నీ గారి దగ్గర మేనేజర్గా వర్క్ చేశాడు. 3 years వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు. అండ్ లైన్ ప్రొడ్యూసర్ మా రమేష్. సో ప్రొడక్షన్ మొత్తం చూసుకుని లాస్ట్ 1 year ప్రాజెక్టులు ఉన్న అతను బన్నీ గారి దగ్గర ఆల్మోస్ట్ 10 years వర్క్ చేశాడు. సో తను కూడా బన్నీ గారు చెప్పి, సార్ నేను లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అంటే, లేదు నువ్వు చెయ్యి, ఏం సపోర్ట్ కావాలన్నా నాకు చెప్పు అంటే, తను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చేశాడు. అండ్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన రక్షిత పుష్పకి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ప్రాజెక్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనతో అసోసియేట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో చాలా ఉన్నాం. సో మీకు అందరికీ తెలుసు. అండ్ ఫైనల్గా ఇంకా విరాజ్ అశ్విన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బేబీ తర్వాత ఈ ప్రాజెక్ట్ మీరు ఒప్పుకున్నందుకు. ఖచ్చితంగా మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వెబ్ సిరీస్కి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ పెర్ఫార్మెన్స్కి ఇస్తారు, నో డౌట్, ఖచ్చితంగా ఇస్తారు. సో వెబ్ సిరీస్కి నిజంగా అవార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందులో మీకు ఖచ్చితంగా వస్తాయి. మ్యాగ్నా చాలా బాగా చేసింది. సో ఇంకా మా కిడ్స్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు, స్టీవ్, చరణ్, చక్రి, సైమన్, థ్యాంక్ యూ సో మచ్, బాగా చేశారు. అండ్ పవన్, సిద్ధు, రాఘవ్, గోపి చాలా బాగా చేశారండి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్ స్పేస్ నుంచి, ఇన్స్టాగ్రామ్ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో చాలా బాగా అనిపిస్తుంది అందరి జర్నీ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. నట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కాంతా సార్, థ్యాంక్ యూ. అండ్ అదే మా హీరోకున్న అది మధ్యవరపు నాకు కూడా వచ్చింది, సారీ. సో అండ్ కరుణాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు పిలిచినా ఓపెనింగ్ నుంచి, నేను ఎప్పుడు పిలిచినా కాదనకుండా మీ బిజీ షెడ్యూల్లో వచ్చి వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ. మెయిన్ విషయం మర్చిపోయాను, వంశీ నందిపాటి గారు మా ప్రాజెక్ట్తో యాక్టర్గా డెబ్యూ చేశారండి ఇందులో. సార్ తను యాక్ట్ చేశారు సార్. యా. సో ఇటు ఆల్రెడీ బోలెడ్ డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకా అటు కూడా వదలట్లేదు అన్నమాట, యాక్టర్గా కూడా బిజీ అయిపోదామని. అండ్ సుహాస్, ఇప్పుడు ఏదైతే మీరు లవ్ సాంగ్ చూసారో, తన లైఫ్లో తన జర్నీ చేసుకున్న ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ అది. సో లక్కీగా సాంగ్ మాకు రావడం, ఆ సాంగ్ చాలా బాగా హిట్ అవ్వడం. థ్యాంక్ యూ సుహాస్, చాలా మంచి సాంగ్ ఇచ్చావు. అండ్ అజయ్ అరసద బ్రో, థ్యాంక్ యూ. నువ్వు వేరే సినిమాల ప్రాజెక్టులు ఉన్న కథ నచ్చి మాది ప్రొడ్యూస్ చేసి
ఈ ప్రాజెక్ట్ చేసినాను. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్ ఇచ్చారు, మమ్మల్ని ఒక 6 months భరించి బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాసు సార్, సీన్ అన్న, ధీరజ్ అన్న, ఇప్పుడు మా దాంట్లో చేసిన వాళ్ళందరూ కూడా సూపర్ టాలెంటెడ్, సూపర్ మాస్టర్ నుంచి అవ్వచ్చు, యాక్టర్స్ అందరూ కూడా. మీరు నెక్స్ట్ ఏ మూవీస్ చేసినా మా ట్రైలర్, మా సిరీస్ ఓపెన్ చేసి చూడండి. మీ క్యారెక్టర్స్ ఏమైనా వీళ్ళు సెట్ అవుతారు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళన్నీ క్యాష్ చేసుకోండి. సో నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. యా, డిఓపి రెహాన్ ఎప్పుడు వెనకాలే ఉంటాడు, కెమెరా వెనకాలే ఉంటాడు, ఇక్కడ కూడా వెనకాలే ఉంటాడు. ఇందాకే నా దగ్గరికి వచ్చి, అన్న నా పేరు తీసేయండి అన్న, వద్దన్న అంటే, ఏది సీరీస్లో తీసేయమంటావు ఏంటంటే, లేదన్న స్టేజ్ మీద తీసేయండి, నాకు మాట్లాడడానికి భయం అంటున్నాడు. రెహాన్, బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల గురించి చెప్పాను, హీరో ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాను. అయిపోయింది సార్, మళ్ళీ వాళ్ళు చెప్పలేదంటారు. అండ్ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మా కో డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ. డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యదేవ్ గారు, ఫైనల్గా థ్యాంక్ యూ అండి. మీకు 1 weekలో మీది ఉండి కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంతకు మించి నాకు ఏం చెప్పాలో తెలియట్లే. థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే సాయి కృష్ణ గారిని, శరత్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బన్నివాస్